ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ఈసారి రాజధాని రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది. 2025 ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న కౌంటింగ్ జరిగేలా వేగవంతమైన ఎన్నికల షెడ్యూల్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే రాజకీయ పక్షాలన్నీ ప్రచారం జోరుగా పెంచాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇవి మరింత కీలకమైన ఎన్నికలు. అవినీతి కేసు కారణంగా ఆయన పట్ల ప్రజల నమ్మకం దెబ్బతిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఆయనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారనే భావన ప్రజల్లో ఉంటే అది ఆప్కు ఉపయోగపడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే 3 టర్మ్ ముఖ్యమంత్రిగా ప్రజలను ఆకట్టుకున్న కేజ్రీవాల్కు ఈసారి గెలుపు కీలకమైంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గత 3 ఎన్నికల్లో వరుసగా గెలిచిన రికార్డుంది. ప్రజా సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్, నీటి పంపిణీ, విద్య, ఆరోగ్యం వల్ల బలమైన పట్టు సంపాదించింది. అయినప్పటికీ అవినీతి ఆరోపణల వల్ల ఇప్పుడు కేజ్రీవాల్ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో అన్ని 7 సీట్లు గెలిచింది. ఈ విజయం ఊపుతో ఏ విధంగానైనా హస్తినాలో కాషాయ జెండా ఎగరాలని శతవిధాల ప్రయత్నం చేస్తోంది. కేజ్రీవాల్ ప్రభుత్వంపై అవినీతి పరిపాలనలో వైఫల్యాల ఆరోపణలతో తన ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఫిర్ లాయేంగే కేజ్రీవాల్ నినాదంతో ఆప్ వెళ్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రత్యేకంగా ఎవరిని ప్రకటించకపోయినా ప్రధాని మోదీ చరిష్మా మీదే ఆశలు పెట్టుకుంది. ఇక కాషాయ దళం బదల్ కే రహేంగే అంటూ కదం తొక్కుతున్నారు. ఇక గతంలో ఒక వెలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరిగా బరిలో ఉంది. కనీస స్థాయిలో స్థానాలు సాధించింది. హంగ్ అసెంబ్లీ వస్తే కింగ్ మేకర్ అవుదామని కలలు కంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ఢిల్లీలో బలహీనమైంది. 70 సీట్లలో కనీసం 10 సీట్లు గెలవడమే వారి తాత్కాలిక లక్ష్యం. విడిగా పోటీ చేస్తూ తాము పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. 2025లో జరుగుతున్న ఢిల్లీ ఎన్నికలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఢిల్లీ ఒక చిన్న రాష్ట్రం మాత్రమే అయినప్పటికీ దీని రాజకీయ ప్రభావం జాతీయ స్థాయిలో పెద్దదిగా ఉంటుంది. ఈ ఎన్నికలు కేవలం స్థానిక పాలనకే పరిమితమే ఉండకుండా జాతీయ రాజకీయాల దిశను కూడా నిర్ణయించవచ్చు. కేజ్రీవాల్ ఈసారి ఓడిపోతే ఆప్ జాతీయ పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభావాన్ని ఢిల్లీలో స్థాపించుకోవాలనుకుంటోంది. కాంగ్రెస్ మళ్లీ పునరుద్ధరించుకోవడానికి ఇది అవకాశంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికలు కేజ్రీవాల్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మూడ్ముఖ పోటీగా ఉండబోతున్నాయి. ప్రచార సరళి ఒకంత భాజపాకు అనుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రజా సంక్షేమ పథకాలపై మళ్లీ నమ్మకం తెచ్చుకోవడమా లేక ప్రతిపక్షాల ఆరోపణలకు బలవడం జరుగుతుందా అన్నది 5వ తేదీ పోలింగ్ తర్వాత తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.